హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ హబ్, గార్డెన్ సిటీ, అదేనండి క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక. బెంగళూరు సిటీలోని విధాన్ సౌధ దగ్గర ఉన్నామండి మనం ఇప్పుడు. బెంగళూరులో విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి విధాన సౌధ. మనం ఇప్పుడు విధాన సౌధ దగ్గరే ఉన్నామండి. ఇక్కడికి చేరుకోవడానికి మెట్రో ఫెసిలిటీ ఉందండి. చాలా ఈజీగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆపోజిటే మనకి విధాన సౌధ ఆపోజిటే మెట్రో స్టేషన్ ఉంటుంది. స్టేషన్ పేరు కూడా విధాన సౌధ అనే పర్పుల్ లైన్ మెట్రో అనమాట. ఇది హార్ట్ ఆఫ్ కర్ణాటక డెమోక్రసీ అనమాట. అదేనండి కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. ఇది చూడటానికి పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుందండి. ఎప్పుడు బయట నుంచి చూడటమే కానీ లోపలికి అలౌడ్ లేదు. కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గా విధాన సౌధ ఇన్సైడ్ గైడ్ టూర్ అని చెప్పి ఒక యాక్టివిటీ రిలీజ్ చేసిందండి. మీరు కేఎస్డిసి యాక్టివిటీస్ అని చెప్పి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మనం ఇక్కడ లోపలికి అలౌ చేయడానికి మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే మాత్రమే అలౌ చేస్తారు. సండే మాత్రం ఎవ్రీ సండే అలౌ చేస్తారండి. ఇంగ్లీష్ అండ్ కన్నడ ఈ లాంగ్వేజెస్లో మనకి గైడ్ ఇవంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ లాంగ్వేజ్ కావాలి, ఏ టైం కావాలి అవన్నీ చూసుకొని మనము టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చిన్నపిల్లలకైతే ఫ్రీనేనండి, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఈ టూర్ వచ్చేసి టోటల్ 90 మినిట్స్ టూర్ అండి. మనకి గైడ్ మనతో పాటు లోపలికి ఎంటర్ అవుతూ మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బెంగళూరుకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మనకి ఆ రోజుల్లోనే ఇంత బాగా ఎలా కట్టారు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వీడియో చివరి వరకు మిస్ చేయకుండా చూడండి. లోపల ఇన్సైడ్ ఆర్కిటెక్చర్ అంతగా చూపిస్తాము, చూడండి. ఇక్కడ లోపల ఎంటర్ అవడానికి ఆధార్ కార్డు, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఇంపార్టెంట్ అండి. లోపలికి మనకి వాటర్ బాటిల్, మొబైల్ తప్పితే ఇంకేం అలౌ చేయరండి. సో ఇవన్నీ మనం బయటే పెట్టేసి బ్యాగ్ ఏదైనా తెచ్చుకుంటే లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. ఆర్కిటెక్చర్ చూడండి, అప్పట్లోనే ఎంత బ్యూటిఫుల్గా నిర్మించున్నారో. సీలింగ్ పైన చూడండి రాజముద్ర కూడా, అప్పట్లో ఇండియన్ ఎంబ్లమ్ రాజముద్రను కూడా వాళ్ళు ఇక్కడ చెక్కున్నారండి. ఇది ఎప్పుడు కట్టారో కానీ చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారండి. ఇది 1951 అంటే 1951లో మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పునాది వేశారండి. 1952లో మైసూర్ చీఫ్ మినిస్టర్ కెంగల్ హనుమంతయ్య గారు ఈ ప్రణాళికను రూపొందించి నిర్మించడానికి ఎంతో సహకరించారండి. ఈ విధాన సౌధ అంతా కూడా వైట్ గ్రానైట్తో నిర్మించారండి. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాణక్యులు, హొయసలు, విజయనగరం రాజవంశీకుల ద్రావిడ నిర్మాణ శైలిలోనే నిర్మించబడిందండి. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. లోపల చూడండి, మనకి అసలు మొత్తం మైసూర్ ప్యాలెస్లో ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి పైన ఒక డోమ్ ఆకారంలో మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయండి. దీంట్లో డోమ్ ఆకారంలో నిర్మించబడి ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో నుంచి బాల్కనీలో నుంచి కానీ చూస్తే మనకి బెంగళూరు సిటీ అంతా కూడా కనిపిస్తుందండి. కింద ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ నుంచి కూడా మనము పైకి చూడొచ్చండి. చూడండి పైన డోమ్ ఆకారంలో కనపడుతుంది ఇక్కడ కూడా. ఈ సెకండ్ ఫ్లోర్లోనే మనకి అసెంబ్లీ జరిగే ప్లేసు అవన్నీ ఉంటుందండి. అక్కడ మనకి మొబైల్ అలౌడ్ లేదనమాట. మనకి మొబైల్స్, మన ఐటమ్స్ ఏమైనా తెచ్చుకొని ఉంటే గాగుల్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టేసి లోపలికి వెళ్ళాలండి. మనం ఇప్పుడు కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ హాల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఈ డోర్ వచ్చేసి మొత్తం ప్యూర్ శాండల్వుడ్తో తయారు చేసింది. మొబైలు, కెమెరా ఇవన్నీ అలౌడ్ లేదు కాబట్టి మీకు దీని లోపల అసెంబ్లీ హాలు ఎలా ఉంటుంది ఏంది అనేది మీకు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసేసిన పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూడండి. లోపల ఫ్రీడమ్ ఫైటర్సు, ఇంపార్టెంట్ లీడర్సు వాళ్ళ ఫోటోలన్నీ ఉంటాయండి. ఇక్కడ అసెంబ్లీ హాల్లో సీటింగ్ పొజిషన్స్ ఇలా అంతా ఉంటాయండి. మనకి సెంటర్లో స్పీకర్ కూర్చునే ప్లేస్ అండి ఇది మొత్తం ప్యూర్ శాండల్వుడ్తో తయారు చేసిందనమాట. మనకి గైడు లోపల ఎవరెవరు ఎక్కడ కూర్చుంటారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మనకి లోపల ఈ గైడ్ వచ్చేసి ఒక 15 to 20 మినిట్స్ మనకి లోపల సీటింగ్ పొజిషను, ఎవరెవరు ఎక్కడ ఏ ఎంట్రన్స్ నుంచి వస్తారు అవన్నీ కూడా మనకి వాళ్ళు డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి.
మీరు ఇప్పుడు చూస్తున్నది కెంగెల్ హనుమంతయ్య గారి స్టాచ్యూ అండి. ఇది ఈ విధాన సౌధ రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారకులండి వీరి ఆధ్వర్యంలోనే ఈ విధాన సౌధ మొత్తం రూపుదిద్దుకున్నది. మనకి ఇక్కడ లోపలంతా కూడా అక్కడక్కడ స్టాచ్యూస్ కనపడతాయండి. ఫ్రీడమ్ ఫైటర్సు, మెయిన్ లీడర్సు వీళ్ళందరికీ ఇక్కడ ఉంటాయండి. మనము ఇప్పుడు ఈ విధాన సౌధ చుట్టూ కూడా ఒక రౌండ్ వేయచ్చండి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి లోపలంతా కూడా తిరగడానికి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకో సైడ్ ఎంట్రన్స్ అండి. అది మనం అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ధర్మో రక్షితి రక్షితః అని రాసుంటుందండి. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి విధాన సౌధ లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఇక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నామండి. ఈ విధాన సౌధలో చుట్టూ కూడా ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి పీకాక్స్ ఫుల్ డెకరేట్ చేస్తున్నారు ప్లాంట్స్తోని. ఇది భలే అట్రాక్టివ్గా ఉందండి. ఇక్కడ బెంగళూరు అంతా కూడా చాలా ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి. మనము ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తున్నామండి. ఇందాక మనకి ఒక ఎంట్రన్స్ దగ్గర ధర్మో రక్షతి రక్షితః అని రాసుంది కదండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ అని రాసుంటుందండి. ఇదేనండి మన విధాన సౌధ ఇన్సైడ్ టూర్ వీడియో అండి. ఇది కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిన మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఇక్కడికి రావాలంటే ఎవరు రాలేరండి పర్మిషన్ లేనిదే, రికమెండేషన్స్ లేనిదే. మనము ముందుగా ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో టికెట్స్ కానీ బుక్ చేసుకున్నామంటే విధాన సౌధ ఇన్సైడ్ టూర్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మనకి విధాన సౌధ గురించి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి ఇలా సమ్ స్పెషల్ అకేషన్స్కి ఇక్కడ లైటింగ్ ఉంటుందండి. మీకు పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. నైట్ టైం మాత్రమే ఉంటుంది ఈ లైటింగ్స్. చూడండి చాలా బాగుంటుంది. మల్టీ కలర్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఒక్కోసారి ఫ్లాగ్ కలర్స్తోనే లైటింగ్ ఉంటుందండి. ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.